నా హృదయాన్ని నిజంగా కలవరపెట్టే విషయం ఏమిటని అడిగితే నేను ఈ సత్యాన్ని బయటపెడతాను. విశ్వాస విషయంలో అవిశ్వాసుల నుండి కలిగే దాడి మనల్ని బలంగా మారుస్తుంది. కానీ అంతర్గత కుళ్ళు మనల్ని పూర్తిగా చంపేస్తుంది. అవిశ్వాసులు క్రీస్తును దూషిస్తే నేను కేవలం ప్రార్థిస్తాను. ఎందుకంటే చీకటిని చీల్చే నిజమైన వెలుగు మాత్రమే వారిని రక్షించగలదు. క్రైస్తవులు హింసించబడినా, చెరసాల పాలైన, చివరికి హతసాక్షి అయిన సంతోషమే. అందుకే కదా మనం పిలువబడ్డాము. తన సిలువనెత్తుకోమని క్రీస్తు మనకు నేర్పించింది అదే. నిశ్శబ్దంగా సంపూర్ణ విధేయతతో ఆయన ఆ కష్టాన్ని స్వీకరిస్తే, అదే స్ఫూర్తితో నేను కూడా సువార్త కోసం నా జీవితాన్ని సమర్పిస్తాను. కానీ నా అంతరంగంలో తీవ్రంగా బాధించే భయంకరమైనటువంటి కోపాన్ని రేకెత్తించే విషయం ఒకటి ఉంది. అది సంఘం వెలుపల నుండి వచ్చే దాడి కాదు. క్రీస్తును సేవిస్తున్నామని చెప్పుకునేవారు తమ స్వంత పేరు ప్రఖ్యాతుల కోసం, డబ్బు కోసం దేవుని వాక్యాన్ని దుర్వినియోగం చేసినప్పుడు అది దేవుని హృదయాన్ని గాయపరుస్తుందన్న విషయం నన్ను కలవరపరుస్తుంది. యేసును సేవిస్తున్నామని చెప్పుకునేవారు తమ సొంత స్వార్థం కోసం, తమ బ్యాంక్ అకౌంట్ల కోసం వాక్యాన్ని వక్రీకరించినప్పుడు అది దేవుని హృదయాన్ని చీల్చుతుంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, నేనంటాను, మనం పరపత్తి కోసం కాదు, పరలోకం కోసం జీవించాలి. బైబిల్ మన వ్యక్తిగత ఆశయాల స్వార్థం కొరకు కాదు, అది మన జీవితాల రక్షణ అని జ్ఞాపకం చేసుకోవాలి. నకిలీ అద్భుతాలు, అబద్ధపు బోధనలతో అమాయకులను తప్పుదారి పట్టించినప్పుడు నేటి మన సంఘాలు ఒక ప్రదర్శన వేదికగా మారిపోయింది. ప్రతి వారం దేవుడు ఎప్పుడు పలకని గంభీరమైన ప్రవచనాలు, అవి నెరవేరకపోయినా ఎవరికి లెక్కలేదు. స్వస్థతలో నటించిన, లైట్లు ఆరిపోగానే మాయమైన ఎవరు జవాబుదారీ కాదు. ప్రతిదీ దేవుడి పేరుతో వ్యాపారం జరుగుతూనే ఉంది. ఇది దైవభక్తి ఉన్నటువంటి వ్యాపారం కాదు. ఇది సువార్తను బ్రాండ్ చేసి అమ్మే మోసం. సంఘం ఒక మార్కెట్ ప్లేస్ కాదండి, అది పవిత్ర స్థలం. ఇది హింస కాదు, ఇది విశ్వాసానికి ద్రోహం జరుగుతుంది. అవును, వ్యక్తిగత ఆశయాలకు సరిపోయేలా లేఖనాన్ని వక్రీకరించినప్పుడు, అబద్ధ బోధనలను ధైర్యంగా ప్రకటించినప్పుడు, నకిలీ ప్రదర్శనలు పరిశుద్ధాత్మ యొక్క నిజమైన కార్యాన్ని భర్తీ చేసినప్పుడు, అమాయక విశ్వాసులు యేసు నామంతో తప్పుదారి పట్టించబడుతున్నారన్న సంగతి నా అంతరంగంలో వేదన కలుగజేస్తుంది. ఈ వ్యక్తులు ఎవరన్నా అని మీరు నన్ను కనుక అడిగితే నేను చెప్పేది ఒక్కటే, నన్ను పేర్లు అడగవద్దు. మనం ప్రభుతో సన్నిహితంగా నడుస్తుంటే మనలో వివేచన వరం ఇప్పటికే పనిచేస్తూ ఉండాలి. ఇది వేలెత్తి చూపడం గురించి కాదు, ఇది మన కళ్ళు తెరవడం గురించి. అయ్యో అంతేకాదు, ఎవరు కరెక్ట్ కాదు, ఏ చర్చి కరెక్ట్ కాదు అనే సాకు ఇప్పుడు ఒక ఆయుధంగా మారిపోయింది. ఇది ఆధ్యాత్మిక నిర్లక్ష్యం. ప్రియ స్నేహితులారా, అపరిపూర్ణతలో నిద్రపోమని మనం పిలుపుకు పిలువబడలేదు. దాన్ని ఛేదించుకోమని, ఎదగమని పిలుపు మనకుంది. వివేచన పని చేయకపోతే నువ్వు దేవునికి దగ్గరగా లేనట్టే లెక్క. యేసుక్రీస్తు పాపులతో ప్రేమగా ఉన్నా దేవాలయాన్ని పాడు చేసే వారిపై కర్ర తీసుకోవాల్సి వచ్చింది. వ్యాపారాలను, మోసాలను తరిమి కొట్టారు. మరి మనం ఏం చేస్తున్నాము? జస్ట్ రాజీ పడిపోయాము అంతే. క్రీస్తులో ఉన్న అదే భారము ఈరోజు మనలో జీవించాలి. వినయంగా, నిశ్శబ్దంగా ఉండడానికి ఒక సమయం ఉంది. పరిశుద్ధ ధైర్యంతో నిలబడడానికి కూడా ఒక సమయం ఉంది. ప్రజలను ప్రేమించడం అంటే అబద్ధాలను సహించడం కాదు. కాపరి కర్ర అబద్ధాలను విరిచి మందను రక్షించాలి. నేను నూతన సంవత్సరం వైపు చూస్తున్నప్పుడు నా ఆత్మలో ఒక శక్తివంతమైనటువంటి భారం ఉంది. బోధనలో స్వచ్ఛత కోసం ఒక భారం, పరిచర్యలో నిజాయితీ కోసం ఒక భారం, మన జీవితాల్లో పరిశుద్ధత కోసం ఒక భారం. నేను వేదికల కోసం లేదా ప్రజాదరణ కోసం సిద్ధం కావడం లేదు. మనం క్రీస్తు రాకడ కొరకు సిద్ధమవుతున్నాము అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మనం అందరం సిద్ధపడదాం. సంఘము నిందారహితంగా, మచ్చలేనిదిగా ఉండాలి. పరిపక్వత చెందుతూ ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉండాలని పిలువబడుతుందనే సంగతిని మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ 9:26 ప్రకారము క్రీస్తు శిలువపై నుండి
వినబడినటువంటి ఆ ఒక్క కేకతో పాత యుగాలన్నీ నేలమట్టమయ్యాయి. ఆయన తన రక్తాన్ని చిందించినటువంటి ఆ క్షణమే యుగముల సమాప్తి అనే చివరి అధ్యాయం ప్రారంభమైంది. యుగాల సమాప్తిలో ఉన్నప్పుడు నిద్రపోతామా? మనం జీవిస్తున్న ప్రతి క్షణం ఆయన రాకడ కొరకు ఒక అడుగు దగ్గరవుతున్నామనే గుర్తు. ఇక ఆలస్యం లేదు మిత్రమా. పరిశుద్ధతకు ఇదే ఆఖరి అవకాశం. క్రీస్తు తన రక్తాన్ని ఒక్కసారే చిందించారు. ఆ ఏకైక బలి విలువను మనం గౌరవించాలి. సార్వత్రిక సంఘంలో అవినీతిని, అబద్ధపు బోధనలను భరించడానికి మనకిక సమయం లేదు. సంఘమా, మేలుకో. పరీక్షించబడని ప్రకటనలో ఆపాలి. మనం క్రీస్తు రాకడ కొరకు సిద్ధమవుతున్నాం. ఈ చివరి రోజుల్లో సత్యం మాత్రమే నిలబడుతుంది. అందుకే దేవుడు చెప్పని అబద్ధపు ప్రవచనాల హడావిడి కూడా ఆపేయాలి. ప్రతి మాటను, ప్రతి కార్యాన్ని వాక్యంతో పరీక్షించాలి. నిజాయితీతో బ్రతకాలి. ఇది ఆఖరి గడియ. మనం వేదికల కోసం కాదు, ఆయన ఎదుట నిందారహితంగా నిలబడడానికి సిద్ధపడాలి. డబ్బు, పేరు కోసం వాక్యాన్ని వక్రీకరించే సమయం కాదిది. పరిశుద్ధత కోసం, నీతి కోసం తప్పించాల్సినటువంటి సమయం. క్రీస్తు శిలువపై ఉన్నప్పుడే కాలం ముగిసింది. ఆ చివరి యుగంలో ఆయన కోసం సిద్ధపడడం తప్ప మనకు వేరే మార్గం లేదు. ఈరోజు ఎలాగోలా గడిపేద్దాం అని కోరుకునే వారికి సమయం లేదు. సంగమా, కళ్ళు తెరువు. మనం రాజీ పడే కాలంలో లేము. మనము మేల్కొల్పు కోసం కేక వేయాల్సిన కాలంలో మనం ఉన్నాం. పరిశుద్ధత కోసం నిలబడే ధైర్యాన్ని, సత్యాన్ని మాట్లాడే ఆత్మను దేవుడు మనకు ఇచ్చును గాక. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు, అంతం వరకు, ఎత్తబడే వరకు నమ్మకంగా ఉందాం. ఆమేన్.